అన్నమయ్య జిల్లా తంబాలపల్లి మండలం గోపితిన్నై హరిజనవాడలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లోని ఫ్రిడ్జ్ లో మంటలు చెలరేగి పేలిపోవడమే ప్రధాన కారణమని బాధితుడు శివకుమార్ తెలిపారు. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు బయట నిద్రపోతుండటంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ఇంట్లో ఉన్న ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు దెబ్బతినడంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, సంఘటన ఎలా జరిగింది? గుడ్ మార్నింగ్ రావులి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో కూడా ఇవాళ ఉదయం ఒక స్వల్ప అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ లో మనం చూసుకున్నట్టయితే కూడా దాదాపు 4 కుటుంబ సభ్యులు కూడా స్వల్ప గాయాలకైతే గురయ్యాయి. టోటల్ గా ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్తే, ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో శివకుమార్ కొంచెం సమాచారాన్ని అయితే కూడా మీడియాకి అయితే ఇవ్వడం జరిగింది. తమ ఇంట్లో ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్ పేలి తమ కుటుంబంలో ఉన్నటువంటి 4 గాయాలు పాలైనట్లు కూడా చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రమాదం మనం బ్యాక్ జరిగినటువంటి సంఘటనను మనం తెలుసుకున్నట్టయితే రిఫ్రిజిరేటర్ లో ఉన్నటువంటి గ్యాస్ కంప్రైజర్ పేలడం వల్ల కూడా ఈ ఘటన అయితే జరిగింది. రిఫ్రిజిరేటర్ దగ్గరలో పడుకున్నటువంటి ప్రకాష్, అంటే కుటుంబం సభ్యుల్లో ఒకడైనటువంటి ప్రకాష్ ఎక్కువ మొత్తంలో కూడా గాయపడ్డారు. ఒక్కసారిగా కూడా ఆ యొక్క రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీక్ కావడంతో కూడా మంటలు వ్యాపించాయి. దీన్ని గుర్తించినటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాని యొక్క ఆ యొక్క సంఘటనను వెంటనే దగ్గరికి వెళ్లి ఆ యొక్క ఫ్రిడ్జ్ కి సంబంధించినటువంటి కరెంట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం అయితే జరిగింది. అయితే ఇక ప్రమాదంలో గ్యాస్ లీక్ ఎక్కువ కావడంతో వల్ల కంప్రెసర్ షార్ట్ సర్క్యూట్ తో కూడా పేలడం, ఆ తక్కువ మోతాదులో ఈ యొక్క నష్టం అయితే జరిగింది. ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే కుటుంబ సభ్యులంతా, అంటే అర్ధరాత్రి ప్రాంతంలో కానీ జరిగి ఉంటే పెద్ద ఎత్తున పెను ప్రమాదమే జరిగి ఉండేది. 4 కూడా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటిది ఆ ఊహించినటువంటి సిచ్యువేషన్ అయితే కలిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే గాయపడినటువంటి 4 కుటుంబ సభ్యులను కూడా స్థానిక ప్రజలు ఆ తంబలపల్లికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్కువగా గాయపడినటువంటి ప్రకాష్ అతని మటుకు అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లి హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. అంటే ఈ యొక్క ప్రమాదం మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎటువంటి ఆస్తి అదేవిధంగా ప్రాణ నష్టం అయితే జరిగినటువంటి పరిస్థితి కనపడలేదు. తక్కువ మోతాదులో మంటలు చెలరేగడంతో సంబంధించినటువంటి పేలినటువంటి విభాగాలు ఆ పక్కన ఉన్నటువంటి కుటుంబీకులకు పడడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వల్ప రక్త గాయాలైతే వీళ్ళందరూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. ప్రకాష్ అయితే ఈ యొక్క మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అయితే అతనికి అందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే ఘటన అర్ధరాత్రి సమయంలో, అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో కానీ జరుగుతుంటే భారీగా ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం జరిగేటువంటి పరిస్థితి కొనసాగేటువంటిది రావాలి. థ్యాంక్ యూ జయజీరా.